హలో అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ వంటలు అండ్ పూజలు. ఈరోజు వీడియో వచ్చేసి ఇడ్లీ కారపొడి. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు ఈ విధంగా ట్రై చేశారంటే ఈ కారపొడి మనం 6 మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చండి. అస్సలు ఖరాబ్ కాదు. ఇది ఎలా ఏంటనేది కూడా చూసేద్దాం. ఓన్లీ ఇది ఇడ్లీకే కాదండి, రైస్లోకి, దోశ, చపాతీ ఇలా ఆల్ ఇన్ వన్ పౌడర్ అని చెప్పొచ్చు. అంత కమ్మగా ఉంటుంది. ఇది ఎలా ఏంటనేది కూడా చూసేద్దాం. అంతకంటే ముందు నా ఛానల్ కనుక ఫస్ట్ సారి చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నేను ఏ వీడియో పెట్టినా కూడా నోటిఫికేషన్స్ వస్తాయి. ఇలా వేడివేడి ఇడ్లీ మీద నెయ్యి వేసేసుకొని కారప్పొడి వేసుకుంటే ఇంకా చట్నీ దేనికి చెప్పండి, అంత కమ్మగా ఉంటుంది. అది ఎలా ఏంటనేది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికోసం స్టవ్ ముట్టించేసి మూకుడు పెట్టేసి ఒక 3 లేదా 4 స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి. అది హీట్ అయ్యాక ఒక 30 నుంచి నేను 35 ఎండుమిర్చీలు వేసానండి. అంటే మనం తినే కారాన్ని బట్టి ఇంకా ఎక్కువ కారం కావాలనుకునే వాళ్ళు ఇంకా 2 మిర్చీలు కూడా ఎక్కువ వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా సిమ్లో పెట్టి చేసుకోవాలి. ఇలా కొద్దిగా కలర్ మారాక ఇందులోనే 1 కప్పు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు వేసుకున్నాక ఒక 2 మినిట్స్ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అదే కప్పుతోనే 1 కప్పు మినప్పప్పు అండి, లేదా మినపగుండ్లు, ఈ రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు. ఈ రెండు మనకు కొంచెం లేటుగా వేగుతాయి కాబట్టి ఫస్ట్ వేసుకోవాలి. ఇలా కొంచెం మనకు కలర్ చేంజ్ అయింది అనుకున్నప్పుడు 1 కప్పు ధనియాలు వేసుకోవాలి ఇందులోనే. ఇవన్నీ కూడా అండి కంపల్సరీ మనం సిమ్లో పెట్టే చేసుకోవాలి. అప్పుడు లోన వరకు కూడా మనకు కలర్ చేంజ్ అయ్యి కమ్మగా ఉంటుంది పౌడరు. ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి. ఇలా 1 బై 1 అన్నీ వేసేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు మనకు కొంచెం కలర్ చేంజ్ అయిందిగా, చివర్లో నువ్వులు ఏంటంటే మనకు తొందరలో వేగిపోతాయి కాబట్టి చివర్లో నువ్వులు వేసుకోవాలి. నువ్వులు కూడా 1 కప్ అండి, అంటే కొంచెం తక్కువ వేసాము, 1/2 కప్పు వేసాను. ఇప్పుడు నువ్వులు వేసేసాకండి మనకు అన్నీ అయిపోయినట్టే. చాలా సిమ్లో పెట్టేసి నువ్వులు ఒక 2 మినిట్స్ అయితే సరిపోతుంది, మరీ ఎక్కువ అవసరం లేదు. ఇక చూసారు కదా ఇలా కలర్ చేంజ్ అయిపోయింది. ఇలా కలర్ చేంజ్ అయ్యాక మనం స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసిన తర్వాత ఒక 10 నుంచి 15 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అందులోనే కొంచెం చింతపండు రెక్కలు వేసేసుకోవాలి. వేసేసి కలబెట్టేసి అంటే దీన్ని పక్కన పెట్టేసి చల్లారనివ్వాలి. ఇవన్నీ మొత్తం చల్లారాక పట్టుకోవాలి. వేడి మీద అయితే మనకు పౌడర్ అంతా ముద్ద ముద్దగా వచ్చేస్తుంది. ఇప్పుడు చల్లారిపోయా కదా, ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనే ఇవన్నీ వేసేసుకోవాలి. నచ్చిన వాళ్ళు కరివేపాకు కూడా వేసుకోవచ్చు, నేనైతే కరివేపాకు వేయలేదు. తర్వాత ఈ పౌడర్కి సరిపడా సాల్ట్ వేసేసుకోనండి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకు ఇడ్లీ కారపొడి రెడీ అయిపోయినట్టు. ఇది ప్రతి కూరలో కూడా వేసుకోవచ్చండి, కమ్మదనంతో చాలా బాగుంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళండి కొంచెం మనం పలుకు కూడా పట్టుకోవచ్చు. పంటి కిందికి రవ్వలు వస్తుంటే కూడా చాలా కమ్మగా చాలా బాగుంటుంది. ఓకేనండి, వీడియో మీకు నచ్చిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియో కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ వంటలు అండ్ పూజలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.